రాకెట్ ల్యాబ్ నుంచి కోట్లాది రూపాయల నగదొస్తోందా? కేరళకు చెందిన ఒక అపరిచిత వ్యక్తి పేద ప్రజలకు వందల కోట్లు దానం చేస్తున్నాడా? నమ్మి కొన్ని వేలు చేతిలో పెడితే జీవితం మారిపోతుందా? అవునని నమ్మారు ఆ అమాయక ప్రజలు. కానీ అక్కడ జరిగింది దానం కాదు, ద్రోహం. టెక్నాలజీ పేరుతో పెద్ద పెద్ద మాటలతో అమాయకులను బురిడీ కొట్టించిన నలుగురు కిలాడీల అసలు రంగు బయటపడింది. ఆన్లైన్ అకౌంట్ల వెనుక దాగున్న ఆ పాడు బుద్ధి ఏంటి? ఫ్రీగా డబ్బులు ఇస్తామంటూ అమాయకులను వంచిన ఆ కేటుగాళ్ళు ఎవరు? అసలు ఆ రాకెట్ ల్యాబ్ మిస్టరీ ఏంటో చూడండి. గుంటూరు జిల్లా నరసరావుపేట రూరల్ పరిధిలోని ఎల్డీనగర్ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సైలెంట్గా సాగిపోతున్న ఆ గ్రామంలో ఒక రహస్య నెట్వర్క్ గుట్టుచప్పుడు కాకుండా తన ఆపరేషన్ ప్రారంభించింది. చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకు చెందిన నాగండ్ల వెంకట్రావు, అతని కుమారుడు వంశీ, కావూరుకు చెందిన దేవళ్ల నరసింహారావు, తెలంగాణ మంచిర్యాలకు చెందిన పెండ్యాల నీరజ అంతా కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. పక్కా ప్లాన్తో ఎల్డీనగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అక్కడే అసలు డ్రామా మొదలయ్యింది. కేరళలోని పాలకాడుకు చెందిన అజయ్ సత్య అనే పెద్ద మనిషి తనకు బాగా తెలుసని, అతనికి రాకెట్ ల్యాబ్ నుంచి కోట్లాది రూపాయల ఫండ్స్ వస్తున్నాయని స్థానికులను నమ్మవలకారు. ఆ డబ్బును ఆయన పేద ప్రజలకు ఉచితంగా దానం చేస్తున్నారంటూ ఓ కలర్ఫుల్ స్టోరీ అల్లారు. ఆ కోట్లాది రూపాయల ఉచిత నగదు మీ సొంతం కావాలంటే ముందుగా కొన్ని వేల రూపాయల ప్రాసెస్ ఫీజు కట్టాలంటూ అమాయక జనానికి వలవేశారు. ల్యాప్టాప్లు, ఈకేవైసీ బుక్కులతో హల్చల్ చేస్తూ నమ్మకం కుదిర్చారు. కోట్ల రూపాయల ఉచిత నగదొస్తుందన్న ఆశతో అమాయక ప్రజలు ఆ కేటుగాళ్ల ట్రాప్లో పడ్డారు. ఒక్కొక్కరి నుంచి 3,000 నుంచి 11,000 రూపాయల వరకు వసూళ్లకు తెరలేపారు. అంతటితో ఆగకుండా ఆధార్ కార్డులు, వేలిముద్రలు సేకరిస్తూ రహస్యంగా ఈకేవైసీ ప్రక్రియను ప్రారంభించారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా ల్యాప్టాప్ ముందు కూర్చోబెట్టి వందలాది మంది బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించారు. ఈ మాయగాళ్ల మాటలు నమ్మి దాదాపు 263 మంది స్థానికులు తమ వ్యక్తిత్వ వివరాలను, వేలిముద్రలను నీతుల చేతుల్లోకి పెట్టారు. కోట్లు వస్తున్నాయన్న భ్రమలో తాము మోసపోతున్నామన్న విషయాన్ని గ్రహించలేకపోయారు. ఇళ్ల మధ్యనే ఆఫీస్ పెట్టి ఈ కిలాడీలు సాగించిన అక్రమదందా ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ నకిలీ కేవైసీ నెట్వర్క్ చివరకు స్థానిక అధికారుల కంటపడింది. ఈ అనుమానాస్పద వ్యవహారంపై కేసనపల్లి గ్రామ వీఆర్ఓ రాంబాబు క్షేత్రస్థాయిలో వెళ్లి నిశ్చితంగా పరిశీలించారు. అక్కడ జరుగుతున్నది సేవా కార్యక్రమం కాదు, పక్కా మోసమని గుర్తించారు. తక్షణమే ఆయన ఉన్నతాధికారులకు, రూరల్ పోలీసులకు పక్కా సమాచారంతో అధికారిక నివేదిక అందించారు. వీఆర్ఓ ఫిర్యాదుతో సీరియస్ అయిన గ్రామీణ సీఐ సుబ్బారావు తన టీంతో కలిసి ఆ ఇల్లుపై మెరుపుదాడి చేశారు. పోలీసుల ఎంట్రీతో ఆ కిలాడి ముఠ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఘటనా స్థలంలో తనిఖీలు చేసిన పోలీసులకు 4 నిందితులను రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 లక్షల రూపాయల నగదు, ఒక ల్యాప్టాప్, 4 సెల్ ఫోన్లు, ఈకేవైసీ సంబంధించిన కీలకమైన రిజిస్టర్లు, పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ రాకెట్ ల్యాబ్ వెనుకున్న అసలు మాస్టర్ మైండ్స్ ఎవరు, ఈ డేటాతో ఏం చెయ్యాలనుకున్నారనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. చూశారుగా, రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవచ్చనే ఆశను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఎలాంటి వినూత్న మోసాలకు తెరలేపుతున్నారో. రాకెట్ ల్యాబ్ లేదు, దానాలు లేవు, అంతా పక్కా ప్లాన్తో చేసిన దోపిడీ. ప్రజలారా గుర్తుంచుకోండి, ఉచితంగా కోట్లాది రూపాయలు ఇస్తామంటూ మీ ఆధార్ కార్డులు, వేలిముద్రలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అడిగితే అస్సలు నమ్మకండి. చట్టవిరుద్ధంగా సాగే ఇలాంటి మాయాజాలంలో చిక్కుకొని ఆర్థికంగా దెబ్బతినకండి. ఇలాంటి మోసగాళ్ల ఆటలు సాగనివ్వబోమని, ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.